సాధారణంగా హీరోయిన్ అన్నాక 3 సాంగ్స్ 6 సీన్స్ కే పరిమితమనే పేరుంది. హీరో పక్కన రొమాన్స్ కు తప్ప ప్రాధాన్యత ఉండని పాత్ర అని కూడా చెప్పుకొస్తారు. కానీ అవన్నీ ఒకప్పటి రోజులు. ఇప్పటి హీరోయిన్లు ఎలాంటి పాత్రకైనా సై అంటున్నారు. అందం చూపించడానికి, హీరోతో రొమాన్స్ చేయడానికి ఎవరూ అంత టక్కున ఒప్పుకోవడం లేదు. ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలైతే మరింత మొగ్గు చూపిస్తున్నారు. హీరోలు చేసిన విధంగానే యాక్షన్ చేస్తున్నారు. కత్తి యుద్ధాలు, పోరాటాలు దేనికైనా సిద్ధమంటున్నారు నటీమణులు. ఇక మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రదర్శన అయితే ఏకంగా మొట్టమొదటి విమెన్ సూపర్ హీరోగా మారింది. లోకా సినిమాతో ఆమె అందరినీ మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో అద్దరవడ్డేసింది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఒక స్ఫూర్తి నింపింది. ఇక నుంచి కళ్యాణి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపిస్తుందని నెటిజన్స్ సైతం ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ కళ్యాణి దానికి విరుద్ధంగా బెల్లీ డాన్స్ చేస్తూ కనిపించి వారికి షాక్ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో రవిమోహన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జీని. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా అబ్ది అబ్ది అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ బెల్లీ డాన్స్ తో అదరగొట్టారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ అరేబియన్ మ్యూజిక్ తో మరో మయ్యా మయ్యా సాంగ్ ను గుర్తు చేస్తుంది. బెల్లీ డాన్స్ తో కృతి, కళ్యాణి అందాలను ఆరబోస్తూ డాన్స్ మూవ్స్ తో పిచ్చెక్కించేశారు. కానీ కళ్యాణిని మాత్రం ఫ్యాన్స్ ఇలా చూడలేకపోతున్నట్లు చెప్పుకొస్తున్నారు. లోకా లాంటి సినిమాలో సూపర్ హీరోగా కనిపించిన ఆ కళ్యాణి ఇప్పుడు ఇలా హీరో పక్కన అందాలను ఆరబోస్తూ బెల్లీ డాన్స్ చేయడం ఏంటి? అలాంటి పాత్ర చేశాక ఇలాంటి పాత్రలు చేస్తే వాటికున్న గుర్తింపు పోతుంది, అంటే తనకున్న గుర్తింపు పోతుంది అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కళ్యాణి లోకా తర్వాత రాంగ్ స్టెప్ తీసుకుందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే జీని లోకా కన్నా ముందే కళ్యాణి ఒప్పుకున్న ప్రాజెక్ట్ అని, ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, మధ్యలో లోకా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకోవడంతో ఇలాంటి సమస్యలు వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏదేమైనా లోకా లాంటి హిట్ తర్వాత ఇలా కళ్యాణిని చూస్తామని అనుకోలేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.